మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిపులార్తో 1300 కోట్లు, దేవరతో 670 కోట్లు రాబడితే రెబల్ స్టార్ ప్రభాస్ సలార్తో 800 కోట్లు కొల్లగొట్టాడు. కల్కితో 1200 కోట్ల పండుగ తెచ్చాడు. బన్నీ పుష్ప 1తో 450 కోట్లు, పుష్ప 2తో 1890 కోట్లు కొల్లగొట్టాడు. ఇవన్నీ చూసే బాలీవుడ్ హీరోల్లో వణుకు స్పష్టంగా కనిపించింది. ఖాన్లు, కపూర్లు ఇలాంటి బడా స్టార్లే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఆ మార్కెట్ని నిలబెట్టుకోవడం మనోళ్ళకి కష్టమవుతుందా? పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసే స్టామినా తిప్పి కొడితే ముగ్గురి దగ్గరే ఉందా? చరణ్ అండ్ కో ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ గట్టెక్కడమే కష్టమవుతోంది. రాజమౌళి మూవీ వస్తే తప్ప సూపర్ స్టార్ సందడి కనిపించదు. సో ఏం చేసినా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేదంటే రెబల్ స్టారే చేయాలా? ఈ ఇద్దరి దారి బానే ఉన్నా అల్లు అర్జున్ కి అనుమానాలు పెరిగాయా? మొత్తంగా చూస్తే మెల్లిగా పాన్ ఇండియా స్టామినా ఉన్న స్టార్స్ సంఖ్య తగ్గిపోతుందా? ఇలా అనిపించడానికి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట సాయం చేశాడు, గొంతు అరివిచ్చాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కోసం వాయిస్ ఓవర్ చెప్పాడు. దేవర, జైల్ లవకుశార్ రేంజ్లో తన డైలాగ్స్ భారీగా పేలాయి. విచిత్రం ఏంటంటే విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కోసం తమిళ్లో హీరో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ భారీగా పేలింది. సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. సౌత్ సంగతి ఎలా ఉన్నా నార్త్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్కి జనాలు ఫిదా అయినట్టున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ టీజర్కి తను చెప్పిన వాయిస్ ఓవరే వణికించేలా ఉందంటూ కంపేర్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ కంటే తారక్ వాయిస్ ఓవర్కి ఎక్కువ మార్కులేస్తూ పోలికలతో షాక్ ఇస్తున్నారు. హిందీ వాళ్ళ కోసం హిందీ హీరో, తమిళ జనం కోసం సూర్య, తెలుగు ఆడియన్స్ కోసం ఎన్టీఆర్ ఈ మూవీ టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇదేం వాళ్ళ సినిమా కాదు, రౌడీ స్టార్ విజయ్ మూవీనే. అలాంటప్పుడు ఒకరి వాయిస్ ఓవర్తో మరొకరిని పోల్చాల్సిన పని లేదు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ఇక్కడ డైలాగ్ విసిరితే నార్త్లో రీసౌండ్ రాకుండా ఉండట్లేదు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని కాదు, కానీ ఈ కంపారిజన్ వల్ల కింగ్డమ్ మూవీకి నార్త్లో మంచి రీచ్ కనిపిస్తోంది. ఆ విషయం సోషల్ మీడియాలో రెస్పాన్స్ను బట్టి తేలుతోంది. ఇక విజయ్ విషయానికి వస్తే ఖుషి, ఫ్యామిలీ స్టార్, లైగర్ ఇలా వరుసగా డిజాస్టర్ మీద డిజాస్టర్స్ పడ్డాయి. ఏదో అద్భుతాలు కాకుండా జస్ట్ యావరేజ్ హిట్టో, కాలం కలిసి వస్తే మంచి హిట్టో తనకు పడితే చాలనే పరిస్థితి వచ్చింది. అయితే గతంలో గీత గోవిందం టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విజయ్ని ఆకాశానికి ఎత్తి మాట సాయం చేశాడు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి విజయ్ కింగ్డమ్ టీజర్కి పాన్ ఇండియా లెవెల్లో బజ్ తీసుకొచ్చాడు. మరి ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి టీజర్ బాగా రీచ్ అయినట్టుంది. విచిత్రం ఏంటంటే కింగ్డమ్ హిందీ వర్షన్కి హిందీ హీరో చెప్పిన వాయిస్ ఓవర్ కంటే తెలుగులో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవరే నార్త్లో రీసౌండ్ చేయడం షాకింగ్గా ఉంది.